ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ ఏప్రిల్ 1 వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఆయన జ్యుడిషియల్ కస్టోడియల్ రిమాండ్ గురువారంతో ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఆయనను ఈ నెల 21న అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన వాద ప్రతివాదనల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీని మరో 4 రోజుల పాటు ఢిల్లీ న్యాయస్థానం పొడిగించింది. ఏప్రిల్ 1 వరకు ఆయన్ను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన 7 రోజుల కస్టడీ గురువారంతో ముగియడంతో ఈడీ అధికారులు ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. మద్యం కేసులో కేజ్రీవాల్ను ఇంకా విచారించేందుకు మరో 7 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోరగా 4 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. కాగా ఈడీ కేజ్రీవాల్ను ఈరోజు మధ్యాహ్నం 1:45 రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే బుధవారం నాడు ఢిల్లీ హైకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈడీకి నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 3వ తేదీన విచారణ చేస్తామని కోర్టు తెలిపింది. అంతకుముందు కేజ్రీవాల్ స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో తన పేరును 4 సాక్షులు మాత్రమే ప్రస్తావించారని, ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఆ వాంగ్మూలాలే సరిపోతాయా అని ఈడీనుద్దేశించి ప్రశ్నించారు. దేశం ముందు ఆప్ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు విచారణ సమయంలో కేజ్రీవాల్ తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెబుతున్నారని ఈడీ ఆరోపించింది. తన డిజిటల్ పరికరాల పాస్వర్డ్ను వెల్లడించలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో కలిసి విచారించాల్సిన అవసరం ఉందని చెబుతూ మరో 7 రోజులు కస్టడీకి అప్పగించాలని కోరగా 4 రోజులకు అనుమతించింది. మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం విధానం కేసు రాజకీయ కుట్ర అని, దీనికి ప్రజలే సమాధానం చెబుతారని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో నేడు హాజరుపరిచారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్తున్న సమయంలో అక్కడున్న విలేకరులతో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అయితే కేజ్రీవాల్కు మరో అంశంలో న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులేంటని ప్రశ్నించింది. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా తొలగించాలని దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. మద్యం కేసులో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినందుకు ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిని విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం పాలనాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆచరణాత్మక ఇబ్బందులుండొచ్చు, కానీ సీఎంగా కొనసాగడానికున్న న్యాయపరమైన అడ్డంకి ఏంటని పిటిషనర్ను ప్రశ్నించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ జైలు నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని ఆప్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడవదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా బుధవారం నాడు చెప్పారు. దీనికి సంబంధించి తాను హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాస్తానని ఎల్జీ స్పష్టం చేశారు. అయితే కోర్టులో గురువారం హైడ్రామా నడిచింది. లిక్కర్ వ్యాపారులకు మేలు చేసినందుకు ఆయన సుమారు 100 కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఆయనే కింగ్ పిన్, కీలక కుట్రదారుడు కూడా కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపిస్తోంది. కాగా ఇదే కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటి వరకు 14 మంది ఆప్ నాయకులను అరెస్టు చేసింది. వారిలో మనీష్ సిసోడియాతో పాటు సంజయ్ సింగ్లు కూడా ఉన్నారు. అయితే ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా ఆ పార్టీని కనుమరుగు చేయాలనే లక్ష్యంతో ఈ కేసులు నమోదు చేస్తోందన్నారు.
ఈ కేసులో అప్రూవర్గా మారిన వారితో బలవంతంగా స్టేట్మెంట్లు మార్పిస్తున్నారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ వాదిస్తూ దేశ ప్రజల ముందు ఆ పార్టీని అవినీతికరమైన పార్టీగా చూపించాలని బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 4 సాక్షులను విచారించారు. 4 స్టేట్మెంట్లు తీసుకుని ఓ సిట్టింగ్ సీఎంను అరెస్టు చేస్తారా అని కోర్టును ప్రశ్నించారు కేజ్రీవాల్. జస్టిస్ సంజీవ్ ఖన్నా ముందు వాదనలు జరిగాయి. ఈ స్కామ్ 100 కోట్ల రూపాయలంటున్నారు. మరి డబ్బెక్కడికి పోయింది, కూపి లాగరా అని ప్రశ్నించారు. తన అరెస్టు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తోంది. ఆగస్టు 2022లో కేసు ఫైల్ అయ్యింది. లిక్కర్ స్కామ్ 100 కోట్ల స్కామ్ అంటున్నారు. మరి ఆ డబ్బు ఎక్కడుందో తేలాలి కదా. ఈడీ చెబుతున్నట్లుగా స్కామ్ జరగలేదన్నారు కేజ్రీవాల్. ఈడీ విచారణ తర్వాత మాత్రం లిక్కర్ స్కామ్ వెలుగు చూసిందన్నారు. మీరు కావలసినన్ని రోజులు నన్ను రిమాండ్లో ఉంచుకోండి, విచారణకు తాను సిద్ధమే అని కేజ్రీవాల్ కోర్టుకు చెప్పారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన శరత్ రెడ్డి బీజేపీకి 55 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించి తన వద్ద సాక్ష్యాలున్నాయన్నారు. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత బీజేపీకి 50 కోట్లు విరాళంగా ఇచ్చారన్నారు కేజ్రీవాల్. ఇప్పటి వరకు ఏ కోర్టు తనను దోషిగా తేల్చలేదు. అయినా తనను అరెస్టు చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ 31,000 పేజీలు, ఈడీ 25,000 పేజీలు ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈడీ ప్రధాన ఉద్దేశం ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడమేనని కేజ్రీవాల్ ఆరోపించారు.